నా మూలంగానే జరుగుతుంది. నేను ఊరు విడిచి వెళ్ళిపోతాను రాజు. ఇది నీ ఒక్కదాని సమస్య కాదు భవాని, ఈ వేళ వర్కర్స్ అందరి సమస్యగా మారింది. కాదు, మన స్నేహాన్ని ఉమాదేవి తప్పుగా అర్థం చేసుకోబట్టే ఇలా ప్రవర్తిస్తుంది. లేదు భవాని, కేవలం నా మీద పంతంతో మా అమ్మ దగ్గరికి వెళ్ళి నాటకం ఆడి నన్ను పెళ్లి చేసుకుంది. మొదటి రాత్రి నీ చేత తాళి కట్టించుకుంది నిన్ను సాధించడానికి అని చెప్పినప్పుడు మా అమ్మ కోసం కోపాన్ని దిగమింగుకున్నాను. మీ అబ్బాయి కోసం ప్రాణం ఇస్తానని చెప్పిన కోడలే అనుక్షణం నా ప్రాణాలు తోడేస్తున్నానని నిజం తెలిస్తే మా అమ్మ మళ్ళీ అవిటిదైపోతుందేమోనన్న భయంతో నోరు మూసుకున్నాను. ఒక పక్క అమ్మ సంతోషం, మరో పక్క కార్మికుల శ్రేయస్సు. ఈ రెండిటి కోసం బాధల్ని విషాన్ని మింగినట్లు మింగుతున్నాను భవాని. నా పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చావు? చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చానమ్మా. కోరి ప్రేమించి చేసుకున్నావు గనక నిజంగానే ఇన్నాడు నా కొడుకుతో కాపురం చేస్తున్నావు అనుకున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ కూలి వెధవలు వదులుకుని నాతో చేయి కలుపుమను. నా భర్తగా చూసుకుంటాను. ఈ అందం ఐశ్వర్యం అన్ని ఇస్తాను. నా కొడుకు కార్మికులకు ఎప్పుడూ ద్రోహం చేయడు. పెళ్ళానికి చేయగలడా? చేయమను. తను నలుగురితో పాటు జైలుకు వెళ్తాడు. నా కొడుకుని జైలు పంపిస్తావా? ఆ రోజు పెళ్లి చేసుకోకపోతే కత్తితో కోసుకుని చచ్చిపోతానన్నావు. కానీ ఈరోజు అదే నోటుతో నా బిడ్డని జైలుకి పంపుతానంటున్నావా? నీ బిడ్డని కన్నది నీతో జైలు పాలు చేయించడానికి కాదు. నీకు 2 చేతులైతే దండం పెడతాను. వాడితో కాపురం చేయొద్దు. వాడిని వదిలిపెట్టు, వాడిని వదిలిపెట్టు. అమ్మా, అమ్మా, నీ ఆస్తి నీ అందం నా ఎలంకాలి చెప్పుతో సమానం. నా కన్న తల్లి చనిపోయిన దగ్గర నుంచి కన్నీళ్లు మింగి అవమానాలు భరించి నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లి తిరిగి నీ మూలంగా ఈ స్థితికి వచ్చింది. నిన్ను జీవితంలో క్షమించు. ఇన్నాళ్ళు నీలాంటి కూతుర్ని కనలేకపోయానని బాధపడ్డాను. ఇప్పుడు నీలాంటి కూతురికి తల్లిని కానందుకు సంతోషపడుతున్నాను. చూసావా నాన్న, నేను నమ్మిన సీతమ్మ అలాగే అంటుంది. నా సొమ్ము తిన్న రాజు అలాగే మాట్లాడి వెళ్ళాడు. రాజు నీ సొమ్ము తిన్నాడా? ఎంత మాట అన్నావమ్మా? అతను ఇంటి అల్లుడుగా వచ్చినప్పటి నుంచి అతను తినే తిండి ఖర్చు దగ్గర నుంచి నువ్వు తాగే మంచినీళ్ళ ఖర్చు వరకు అతని జీతం నుంచే భరిస్తున్నాడమ్మా. నువ్వు నమ్మలేకపోతే వెళ్ళి అకౌంట్స్ బుక్స్ చూడు, తెలుస్తుంది. నువ్వు 4 గోడల మధ్య అతను పెట్టే అవమానాల విషయాన్ని కంఠంలో దాచుకున్న శంకరుడమ్మా నా అల్లుడు. ఈవేళ 3వ కన్ను తెరిచిన పరమేశ్వరుడు. నీ బ్రతుకిక భస్మమే. లాయర్ గారు, నేను ఉమాదేవిని మాట్లాడుతున్నాను. నమస్తే. నా ఫ్యాక్టరీలో 50% షేర్ నా వర్కర్స్ కే రాసిస్తున్నాను.
అలా డాక్యుమెంట్స్ రెడీ చేసి వెంటనే తీసుకురండి. ఎస్ రైట్ నౌ. నేను మీరు వచ్చే వరకు ఆఫీసులోనే ఉంటాను. నిజమా? నిజం సార్. 50% షేరు వర్కర్స్ రాసిస్తుంది. ఇప్పుడు వర్కర్స్ ఎక్కడ ఉన్నారు? కొందరు హాస్పిటల్లో ఉన్నారు, కొందరు కాల్పులు జరిపినందుకు ఏ చర్య తీసుకోవాలని చర్చించుకుంటూ ఫ్యాక్టరీ కాంపౌండ్ లోనే ఉమాదేవి ఆఫీస్ రూమ్ కింద హాల్లో ఉన్నారు. చాలు, బయట నుంచి తలుపులు మూసి పెట్రోల్ పోసి తగలబెట్టండి. వర్కర్స్ తో పాటు ఉమాదేవి కూడా వస్తుంది. ఒకవేళ బతికిందో వర్కర్స్ ను సజీవంగా కాల్చి చంపినందుకు అది ఉరికం ఎక్కి వస్తుంది. యు ఆర్ కరెక్ట్. జైలు కూడు తినిపించిన దాని మీద ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ వచ్చింది నాకు.
బాబు బాబు రాజు అటు చూడు. నీ భారీగా కాకపోయినా నా కూతురుగానైనా నా మొహం చూసి దాని ప్రాణాలు కాపాడు బాబు, నీకు దండం పెడతాను ప్లీజ్.
బాబు మా మా అల్లుడు శిష్య, అహంకారం వదిలేసిన నా కూతుర్ని క్షమించి స్వీకరించవయ్యా. మేడం, ఇప్పటికైనా మన ఫ్యాక్టరీకి ఇలాంటి బుల్లి యజమానురాలు ఇస్తారా? ఇవ్వను. రాజు పెళ్ళంగా బుల్లి యజమానిని ఇస్తాను. శుభం. ఏదోసారి ఫేస్ ఫుల్ టర్నింగ్ ఇచ్చుకో. శభాష్, ఇప్పుడు రాజు పెళ్ళం అనిపించావు. నీ కోరిక తప్పకుండా తీరుస్తాను.